ప్రభుత్వానికి నష్టం అవుతుంది, పార్టీకి నష్టం అవుతుంది. అదే సమయంలో విద్యార్థుల సమస్య పరిష్కారం అయిపోతే అది ఉండదు కదా. ఇక అన్నీ కలిపితేనే అవుతుంది. ఇందులో బేసిక్గా ఒకటేంటంటే నీట్ విషయంలో ఇప్పటికి కూడా రియాలిటీ అర్థం చేసుకోలేకపోతుంది ఒకటే, భారతీయ జనతా పార్టీ కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ. ఇట్ ఈస్ ఏ ఆర్గనైజ్డ్ హయ్యెస్ట్ బిగ్ మాఫియా. దీని మీద ఇప్పుడు గొడవ చేసేవాళ్ళందరూ. ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియా సృష్టిస్తున్న సంక్షోభం. వీళ్ళకి ఎంత తిండికి డబ్బులు ఇవన్నీ వచ్చింది బయట దేశాల నుంచి కాదు, మన దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థ నుంచి. ఎందుకు అంటే మీకు ఎంసెట్లుగా ఉన్నంతసేపు కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఫుల్ ఖుషి. ఇప్పుడు మనకి మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఎంసెట్ అప్పుడు 1-1-1-2-2-2 ర్యాంకులు దాదాపు ఒక 5-6 విద్యా సంస్థలు క్లెయిమ్ చేసి ఈ 5-6 విద్యా సంస్థలు చివరికి ఏ స్టేజ్కి వచ్చినాయి అంటే ఫస్ట్ వచ్చినోడు అందరికి ఓకే చేస్తా, ఎవడి మీద కేసు పెట్టుకోకుండా వాడికి ₹1 కోటి డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు ఎక్కడో ఎందుకు నిన్న అదాబ్ పేపర్ ఒకటి రాశాడు హైదరాబాద్. ఇప్పుడు టాప్ నీట్ ర్యాంక్ టాప్ వచ్చినటువంటి వాడు ఎవరు, రాజస్థాన్ ఎక్కడి నుంచి వచ్చిన అతను ఉన్నాడు కదా ఫస్ట్, అతనికి ₹1.5 కోటి మన ఆంధ్రాకి సంబంధించిన విద్యా సంస్థల వాళ్ళు ఇచ్చి ₹1 కోటి అతనితో సంతకం పెట్టుకుని అదొక చిన్న విద్యా సంస్థ అక్కడ అతను చదివింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను చదివింది.